నమస్తే అండి. ఈరోజు మినీ స్నేక్ ప్లాంట్ గురించి చెప్తాను. దీనికి ఇంకో పేరు సెన్సోవేరియా, ఇంగ్లీష్లో సెన్సోవేరియా అంటారు. ఇంకో పేరు మదర్ ఇన్ లా టంగ్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. విషవాయువులను తనలో గ్రహించుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఎక్కువగా నైట్ పూట ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. మనం బెడ్రూమ్లో కానీ ఇది టేబుల్ ఒక మూలకి టేబుల్ పెట్టి దాని మీద పెట్టుకున్న మంచిగా ఆక్సిజన్ని మనం పొందొచ్చు. ఎందుకంటే పెద్దవారికి ఆక్సిజన్ కొంచెం తక్కువగా లభిస్తుంది కాబట్టి ఇది పెద్దవాళ్ళ రూమ్లో కూడా పెడితే చాలా మంచిగా ఆక్సిజన్ని పొందుతారు. వాళ్ళు కూడా మనం వాళ్ళని కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. ఇది పెద్ద దీనికి మనం ఏమి ఎరువులు ఏమి అవసరం లేదు వేసేందుకు. ఇది ఏంటంటే చిన్న చిన్న ఇట్లా డక్స్ కానీ ఏదైనా చిన్న పాట్స్ కానీ దాంట్లో పెట్టుకొని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా టేబుల్ మీద కానీ టీవీ పక్కన కానీ టీపై మీద కానీ ఇట్లా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో ఏదైనా కిటికీలు ఉంటాయి కదా, కిటికీల దగ్గర కూడా కొంచెం ఇట్లా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఇట్లా పెట్టుకుంటే మనం గ్రో చేసుకోవచ్చు. బయట నుంచి కూడా వాటికి కొంచెం వెంటిలేషన్ కూడా వస్తుంది. ఇట్లా బెడ్రూమ్లో పెట్టుకున్నప్పుడు వారానికి ఒకసారి కొంచెం వెంటిలేషన్ ఉన్న చోట వన్ డే పెట్టి మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువగా మెయింటెనెన్స్ అవసరం లేదు. కాకపోతే ఇది పెట్టేటప్పుడు కొంచెం ఒక మట్టి, ఇసుక, కొంచెం తర్వాత కోకోపిట్, కొంచెం కౌ మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలిపి పెట్టేస్తే మనం ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు. వేరే ఏమి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీన్ని పిల్లల చేత కూడా చేత ఇట్లా తెచ్చి చిన్న పాట్లో పెట్టి వాళ్ళకి కూడా అలవాటు చేసి వాళ్ళకి కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి తెలుస్తాయి. చిన్న చిన్నవి పిల్లలకి చేత పెట్టించండి. వాళ్ళకి ఇట్లాంటి షోగా పీసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇట్లా సిరామిక్ పాట్స్ ఉంటాయి కదా, ఇట్లా డక్ కానీ హెన్ కానీ లేకపోతే ఎలిఫెంట్స్ కానీ ఏదో ఒకటి యానిమల్స్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా వాళ్ళ చేత పెట్టిస్తే వాళ్ళకి కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అనేది మంచిగా తెలుస్తుంది, ఏ ప్లాంట్ ఏది అనేది. దీంట్లో ఎక్కువగా బుషీగా వచ్చేస్తూ ఉంటాయి. పక్క నుంచి చిన్న చిన్నవి తీసేసి వేరే పార్ట్లో పెట్టుకోవచ్చు. ఒక్కసారి తెచ్చుకుంటా అంటే చాలా ప్లాంట్స్ మనము వేరేగా తీసి మనం షో ప్లాంట్స్ లాగా గ్రో చేసుకోవచ్చు. తర్వాత దీనికి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒక గ్లాసు వాటర్ ఇస్తే చాలు. ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఇచ్చినా సరిపోయింది. ఇండోర్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. కాకపోతే మంచి ప్లాంట్ అండి, ఇది చాలా మంచి ప్లాంట్. ఒకసారి పిల్లల చేతకండి మీరు కానీ ట్రై చేయండి, ఇంట్లో పెట్టుకోండి. పెద్ద మెయింటెనెన్స్గా అవసరం లేదు. మనం ఊరు వెళ్ళినా ఇది చనిపోదు. ఒక 1 వీక్ వెళ్ళినా కూడా అట్లాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేని. అందులో మనకు ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తుంది ఇది. అందుకని మీరు పెంచండి, ఇది తప్పక పెంచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.